ఓకే, మీ వైఫ్కి కాల్ చేసి బుజ్జి తల్లి 2 లైన్స్ ఏం మాట్లాడకుండా ఫస్ట్ ఆ 2 లైన్స్ పాడాలి. హలో బుజ్జి తల్లి వచ్చేస్తున్నానే, కాస్త నవ్వే. నవ్వండిలే. హౌ స్వీట్ సుజాత గారు, వి మిస్ యూ. అవునా? హాయ్ హాయ్. హాయ్ అండి. నా గుండె టక్క 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 కొట్టేసుకుంటుంది. ఏమంటానన్నా? ఓకే నేను మంచిదాన్నే కదా, వాళ్ళకి తెలుసు. ఓకే ఓకే, కొంచెం గుండె కూలవని పెడాల్సిన ఫోన్ అలా కొట్టుకుంటుంది, ఏమంటుందో ఏందో. సరే బాయ్, గ్యాప్లో సంవత్సరాలు వచ్చాయి. బాయ్ బాయ్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే, జై హింద్. గ్రేట్ 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 అది డేర్ చూసారా, గ్రేట్ అండి. ఎస్. సో అరవింద్ సార్, నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. నీ క్వశ్చన్ నాకు అర్థమైపోయింది. ఏం సార్? నేను డేర్కి వెళ్ళడం బెటర్. సార్ క్వశ్చన్ అడగమంటారా, డైరెక్ట్ డేర్ చేస్తారా? ఓకే, ఇప్పుడు పుష్ప 2 అండ్ తండేలు ఒకసారి రిలీజ్ అవ్వలా, బట్ ఒకవేళ అయ్యి ఉంటే మీరు ఫస్ట్ ఏ సినిమా చూడడానికి వెళ్తారు? అందుకనే డేర్ అన్నాను. మీ లాస్ట్ 3 గూగుల్ సర్చ్ హిస్టరీ చూపించు. క్లాడ్ ఏఐ. ఏంటి సార్? క్లాడ్ ఏఐ అంటే ఏఐలో కొత్త ఇంజన్ Oh వచ్చింది. my God, సో ఆ క్లాడ్ ఏఐ లోకి వెళ్ళి ఏదో ఎతికాను అనమాట. ఓకే. అది ఫస్ట్. వందే మాతరం ఎక్స్ప్రెస్ బిట్వీన్ జమ్మూ అండ్ కాశ్మీర్, హౌ లాంగ్ ఇట్ టేక్స్? ఇప్పుడు కొత్తగా వేస్తారు కదండి బ్రిడ్జ్. నిన్న వేశారు కదా. డిస్టెన్స్ బిట్వీన్ వైష్ణోదేవి కట్రా అండ్ జమ్మూ. ఓ, మిగతా డిలీట్ చేస్తారండి. యాజ్ ఇట్ ఈస్ ఇది తీసుకోవచ్చు. అంటే డిలీట్ చేస్తే అవే ఉంటాయి కదండి. లేదు, ఇప్పుడే నా చేతికి వచ్చింది కదా, స్క్రీన్ షాట్ తీసుకోమని ఇవ్వమనా? నెక్స్ట్ చదవండి, అది హైలైట్, అది హైలైట్. నేను అందులో డ్యాన్స్ బాగా చేసావు అని అంటుంటే నాకు అప్పటికి రాలా, ఇంకా క్లిప్ రాలా. ఆ క్లిప్ కోసం ఎతికాను అల్లు అరవింద్ డ్యాన్స్. సార్ అరవింద్ సార్, మీకు ఒక చిన్న ప్రశ్న సార్. ఇప్పటిదాకా గీతా ఆర్ట్స్లో ప్రొడ్యూసర్ నేమ్లో మీ పేరు ఉంటుంది, బట్ ఈ సినిమాకి బన్నీవాస్ గారి నేమ్ ప్రొడ్యూసర్గా పడి మీది సమర్పించులో వస్తుంది కదా, దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? వెల్ థాట్ రీజన్ ఏమి లేదమ్మా. ఫర్ దిస్ ఐ హావ్ డన్ లాట్, మేడ్ ఎ హ్యూజ్ జర్నీ, వెరీ సక్సెస్ఫుల్. నౌ ఐ హావ్ టు గివ్ స్పేస్ టు ద పీపుల్ ఇన్ గీతా ఆర్ట్స్ నెక్స్ట్ టు మీ. నా తర్వాత గీతా ఆర్ట్స్లో బన్నీవాసు, విద్యామాధురి వీళ్ళు ఉన్నారు. ఐ have decided unless there is a huge demand that my name should be there, I feel that I should give the space to the next people. And Vasu is a very sensible colleague to me. నేను ఇప్పుడు నా ఆఫీస్లో పనిచేస్తున్నట్టుగా ఫీల్ అవును. అతను నాకు ఏదైనా సలహా కావాల్సి వచ్చినా అతను అడుగుతా. సో ఐ గాట్ సో మచ్. అతను తీసుకొచ్చాడు ఈ సబ్జెక్టు, శ్రీకాకుళంలో ఎవరిదోనండి ఈ సబ్జెక్ట్ అని తీసుకొచ్చి నాకు వినిపించాడు. దాని గురించి కూర్చోబెట్టి వర్క్ చేయడం కానీ, తర్వాత ఆ డైరెక్టర్ గారితో కూర్చోబెట్టి ఆయన వాళ్ళిద్దరూ ఒక షేప్ చేసి తీసుకొచ్చి నాకు ఇలా ఉంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఇంప్రూవ్ చేస్తాము అని ఇట్లాగా బేసిక్ వర్క్ ఆయన చేశాడు. హీ హ్యాపెన్ టు బి గుడ్ ఫ్రెండ్ ఆఫ్ చైతన్య ఆల్సో. అండ్ ఈయనకి చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. So better he comes forward and interacts with all these people and make the film for me and Anku. That's it. And he is a partner also in this film. యాంకర్ రౌండ్ అంటే తెలుగులో లంగర్ అంటారు కదా, సో లంగర్ రౌండ్. బట్ యాంకర్ అంటే నేను కూడా ఇవాళ యాంకరే కాబట్టి నాకు తగ్గట్లుగా కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను. సో మీ టీంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి ఎంతవరకు తెలుసు అనే ఒక చిన్న ఎలిమెంట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ చందు గారు, చేయి గారి ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ డేట్ ఏంటి? September 2nd, 2009. వావ్, వరుస పెట్టి అన్నీ చెప్పేస్తా.
ఓకే. ఈ ప్రశ్న లీక్లే ఉంది తన గూగుల్ సెర్చ్ సరే ఇప్పుడు నేను నాగార్జున గారికి ఈ వరుస పెట్టి చెప్పేయమంటారా? టక్క 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 మరి ఏ కోపం రాదా? లీక్ అంట, లీక్ అది ఎంత తప్ప అండి. ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ని కాపీ కొట్టి పాస్ అయ్యంటే ఎంత బాధ వేస్తుంది. అల్లు అరవింద్ సార్, నాగ చైతన్య గారి బర్త్డే డేట్ గుర్తుందా? తెలియదు అనుకుని అడుగుతున్నావు కదా, తెలుసు. 23rd November. ఏయ్ కమ్ ఆన్. గ్రేట్ సార్, గ్రేట్. నాగ చైతన్య గారు, గీతా ఆర్ట్స్ అక్కినేని ఫ్యామిలీలో ఎవరితో ఫస్ట్ మూవీ చేశారు అండ్ ఆ మూవీ పేరేంటి? తాతగారితో చేశారు ఫస్ట్ మూవీ ఫ్యామిలీలో, మెకానికల్. కరెక్ట్. సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారిది తండేల్ ఎన్నో మూవీ? దేవుడా, ఆయన ఇచ్చిన ఆన్సర్ లో ఉంది, చెప్పండి. 25th నా బర్త్డే చెప్పారు కదా, 23rd ఇంకెందుకు ఇది 23rd. సాయి పల్లవి గారు తండేల్లో బాగా యాక్ట్ చేశారా, లవ్ స్టోరీలో బాగా యాక్ట్ చేశారా? సాయి పల్లవి గారు తండేల్లో. ఇంకో క్వశ్చన్ ఉంది, ఆప్షన్ కావాలా? ఇవ్వండి. మల్టీ స్టారర్ మూవీలో యాక్ట్ చేయాలంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా, అక్కినేని అఖిల్ గారితో చేస్తారా? అఖిల్తో ఆల్రెడీ మనంలో ఒక స్క్రీన్ స్పేస్ షేర్ చేసాం కాబట్టి డెఫినెట్లీ అల్లు అర్జున్ గారితో చేయటం విల్ బి అ గుడ్ ఆపర్చునిటీ. సాయి పల్లవి గారు, మీ ఫేవరెట్ కోస్టార్ ఇన్ తెలుగు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయడానికి, అంటే మీరు ఇప్పటిదాకా యాక్ట్ చేసిన వాళ్ళలో మళ్ళీ ఎవరితో వర్క్ చేయాలనుకుంటున్నారు? ద ర్యాపో దట్ ఐ హ్యావ్ చైతన్య గారితో ఉన్నది చాలా కంఫర్టబుల్. ఓపెన్, తను ఏం అనుకుంటారో లేదో, బట్ హీల్ ఆల్వేస్ హ్యావ్ అ ఫేస్ వేర్ ఈస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ కంపాషనెట్. సో ఐ థింక్ చైతన్య గారు. ఓకే. బట్ మళ్ళీ అంటే కొంచెం స్పేస్ ఇచ్చి మళ్ళీ చేద్దాం. తనకి పాపం 1 year నుంచి నేను పల్లవితోనే ఉన్నాను, బోర్ కొట్టింది, అలా అవ్వకూడదు కదా. సో కొంచెం స్పేస్ ఇచ్చి దాని తర్వాత ఐల్ మేక్ హిమ్ మిస్ మీ అండ్ దెన్ ఐల్ కమ్ అండ్ వర్క్ విత్ హిమ్. సో చందు గారు, పర్ఫార్మెన్స్ వైజ్ సాయి పల్లవి గారు బాగా చేశారా, నాగ చైతన్య గారు బాగా చేశారా? ఒక్కళ్ళని పిక్ చేయాలంటే ఎవరిని పిక్ చేస్తారు? తననే పిక్ చేస్తారు. నేనే ఇద్దరు మధ్య చాలా బాగా రెండు నేమ్స్ లో ఒక్కళ్ళని పిక్ చేయాలి. ఓకే. లేకపోతే మీకు డేర్ కూడా ఉంది. డేర్ ఏంటో చెప్పనా? చెప్పండి. మూవీ 1.5 years అయింది కదండి, ఆల్మోస్ట్ చాలా డేట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో మీరు హీరో హీరోయిన్ గారి డేట్స్ ని ఎలా వలేసి తీసుకున్నారు అనేది క్వశ్చన్. కొన్ని వలలు ఎలా ఉంటాయంటే నిజం చెప్పి సరెండర్ అవడంలో వాళ్ళకి వల క్రియేట్ అవుతుందని అలాగే తెలియదు. చైతన్య గారి దగ్గరికి వెళ్ళి, ఈ సినిమా మామూలుగా మీరు చేసే ఇతర సినిమాలకు కాదు, దీని చాలా టైం పడుద్ది, దీని ఎండ్ డేట్ ఎప్పుడు అని అడగకూడదు, దీనికి గడ్డం పెంచాలి, మేము చెప్పే వరకు మీరు ఆ గడ్డం తీయకూడదు, మాకు బేసిక్గా మీ క్యారెక్టర్లో చాలా బాగుంటారు కానీ ఈ 2 కండిషన్లకు మీరు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండి మా వాళ్ళు ఎవరు మాట్లాడకుండా నన్ను ముందుకు తోశారు, అందుకు నేను వచ్చాను మీ దగ్గరికి అని అన్నాను. అసలు అరవింద్ గారు ఇంత ఇంట్రెస్ట్గా ఇలాగ అసలు నన్ను ఎండ్ డేట్ కూడా అడగకంటే అసలు చాలా బడ్జెట్ పెట్టుకుని చాలా బాగా తీయాలనుకుంటున్నారు అన్న ఇంప్రెషన్లో పడిపోయాడా నా వల్ల అనేది నాకు అర్థమైంది. వెంటనే వల్ల పడిపోయారు. మరి పల్లవిని వల్ల వేసింది డైరెక్టర్ గారు వాసు గారు. ఓకే. పడిపోయిన తర్వాత మా ఆఫీస్కి వచ్చారు, అప్పుడు నేను వలలో పట్టుకున్నాను.